ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనాలు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంశం, దేవుడు ఎవరిని ప్రేమించెను? దేవుడు ఎవరిని ప్రేమించెను? కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తే ఈ వాక్యం ప్రతి పెళ్ళిలోనూ చదవబడుద్ది. 22 వచనం నుండి చివరి వరకును కూడా. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, సంఘమును ఆయన ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడంట? సంఘమును ప్రేమించాడు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. ఏ విధమైన ప్రేమ మన పట్ల క్రీస్తుకుంది? ఎలా మనల్ని ప్రేమిస్తున్నాడు? ఈ ప్రేమ కూడా మనకు అర్థం అవ్వాలి అని అంటే, మనకి కొన్ని అవధులుంటాయి, హద్దులుంటాయి. మనం ప్రేమించేటటువంటి ప్రేమలో, ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి బిడ్డను ప్రేమించే ప్రేమ ఉంటుంది. మనలో నా బిడ్డలను, దానికి కూడా ఒక అవధి ఉంది. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, దానికి కూడా ఒక అవధి ఉన్నది, ఒక హద్దు ఉన్నది. అక్క చెల్లెండ్రు, అన్నదమ్ములు, ఇకపోతే బంధువులు, స్నేహితులు, శ్రేయాభిలాషులు, ఎవరిని ప్రేమిస్తున్నారు? ఎంతవరకు ప్రేమిస్తున్నారు? అబ్బో, తండ్రి బిడ్డను ప్రేమిస్తాడు, నిజమే, ప్రేమిస్తాం. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, కానీ దానికి కూడా కొలత ఉంది. కానీ కొలత లేని ప్రేమ క్రీస్తు ప్రేమ. అలనాడు యోబు తన బిడ్డలు పాపము చేశారేమోనని ఆయన వారి కొరకు ఒక్కొక్కని కొరకు దహన బలులను నర్పించాడట. ఏమర్పించాడు? దహన బలులను నర్పించాడు. కానీ తను అర్పింపబడలేదే. తల్లి బిడ్డ కోసం అర్పింపబడలేదే. బిడ్డలు తల్లిదండ్రుల కోసం అర్పింపబడలేదే. ఇక్కడ సంఘమును ప్రేమించాడు. చిన్న సంఘము, పెద్ద సంఘము, ఆ సంఘము, ఈ సంఘము, పల్లెటూరు, టౌను అనేది ఏమీ లేదు. సంఘముగా ఏర్పడిన ప్రతి సంఘాన్ని దేవుడు యేసుప్రభు ప్రేమిస్తున్నాడు. యేసుప్రభు ప్రేమిస్తున్నాడు. ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ప్రియులరా, ఈ సంఘములో ఉన్నటువంటి సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. చిన్న మందా భయపడొద్దు, నేను మీతో ఉన్నాను అని ఆయన వాగ్దానం చేశాడు. ఎక్కడ 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉన్నాను అని ఆయన మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరిని కూడా ఆయన వదిలిపెట్టట్లేదు. ప్రతి ఒక్కరిని, రంగు భేదం ఉండొచ్చు, ఆస్తిపాస్తుల భేదం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. నేను భేదదానిని, నేను విద్య లేదు, నేను పాడలేను, నేను ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయలేను, నేను పలానా చేయలేను అని కొన్ని రకాలుగా మనలో కొన్ని లోపాలు ఉండొచ్చు. వాటిని ఆయన గుర్తించట్లేదు. కొన్ని తలంతులు ఇచ్చాడు, ఆ తలంతులు వాడుకోకపోవటం కూడా మన తప్పే. కానీ ఆ తలంతులు లేకపోయినా సరే ఎవరిని వదిలిపెట్టట్లేదు.
ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది బాధపడతారు. నన్ను ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు నన్ను అర్థం చేసుకున్నారు, ఎవరు నాకు మేలు చేస్తారు, ఎవరు నన్ను ఆదరిస్తారు, ఈ చిన్న సంఘంలో నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు అని చెప్పి చాలామంది బాధపడేటటువంటి పరిస్థితులు కూడా ఉంటే ఉండొచ్చు. కానీ వాటన్నిటిని ఏం చూడట్లేదు. సంఘాన్ని మాత్రం ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. సంఘముగా ఏర్పడిన నీవు ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఉద్యోగం చేయకపోవచ్చు, విద్య అర్హతలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సంఘముగా ఏర్పడిన ప్రతి ఒక్కరిని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ సంఘాన్ని ప్రేమించట్లేదు అని చెబితే అది అబద్ధం. ఆయన సంఘమును ప్రేమిస్తున్నాడు. సంఘములో ఉన్న ప్రతి సభ్యులను ప్రేమిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ప్రేమిస్తున్నాడు. ఏమేం చేస్తున్నాడు? సంఘమును ఆయన ప్రేమించి, తర్వాత చదవండి, అది కళంకమైనను ముడతైనను. ఇందులో ఏముందంట? కళంకాలు ఉన్నాయి. కళంకమైనను, నూతనంగా ఏర్పడినప్పుడు, ముందు ఏర్పడినప్పుడు. కానీ కొన్ని కళంకాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, తర్వాత ముడతలు ఉంటాయి. మనం బట్టలను చూస్తే ఐరన్ చేసుకుంటాం, అది సాపుగా ఉండాలని. కానీ ఈ సంఘంలో ఏముందంట? కళంకం ఉంది. ఈ సంఘంలో ఏముంది? ముడతలు ఉన్నాయి. కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టాలని. దాన్ని ఏం చేయాలని? నిలవబెట్టాలని. పరలోకములో దాన్ని నిలవబెట్టాలని, ఈ సంఘమును నిలవబెట్టాలని. పరిశుద్ధమైనదిగాను, నిర్దోషమైనదిగాను, నిష్కళంకమైనదిగాను, పరిశుద్ధమైనదిగాను దీనిని నిలవబెట్టాలని ఆయన ఏం చేశాడంట? వాక్యము చేత ఉదక స్థానము చేపిస్తాడు. దాన్ని ఏం చేశాడు? పవిత్రపరిచాడు. వాక్యము చేత దాన్ని ఉదక స్థానము చేసి దాన్ని పవిత్రపరిచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంఘమును వాక్యము ద్వారా పవిత్రపరిచాడు, వాక్యము ద్వారా పరిశుద్ధపరిచాడు. ప్రియులారా, వాక్యము నీతో మాట్లాడుతుంది, వాక్యము నాతో మాట్లాడుతుంది. వాక్యం మనల్ని ఉదక స్థానము చేస్తుంది. వాక్యం నిన్ను పవిత్రపరుస్తుంది. వాక్యం నీ బ్రతుకు మారుస్తుంది. వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది. వాక్యాన్ని నమ్మాలి. చాలామంది అడ్డదారిలో దొడ్డుదారిలో అంటున్నారు, మేము ఫలానా పంట వేసాం, అది పండుద్దా లేదా, మా బిడ్డలు పాస్ అవుతారా లేదా, ఉద్యోగం వస్తుందా లేదా, పెళ్ళి అవుతుందా లేదా, బిడ్డలు పుడతారా లేదా, ఇలాంటి విధానాల్లో అడ్డదారిలో వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు సమస్తము మంచి చేస్తాడు. కానీ వాక్యము నీకు ప్రాముఖ్యమైనది. ఒక విషయం చూస్తే యేసు ప్రభు శిష్యుల దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరి పాదముల మీద నీళ్లు పోసి ఆ పాదములు కడిగి తువాలు పెట్టి తొడవటం ప్రారంభించాడు. యేసు ప్రభు తొడవటం ప్రారంభించాడు. అయితే పేతురు అడ్డగించాడు దాన్ని. ఇదేంటి ప్రభువా, నేను ఏ పార్టీ వాడిని, మేము ఏ పార్టీ వారము, నీవేంటి మా పాదములు కడగటం ఏంటి అని చెప్పి ఆయన అభ్యంతరపరిచాడు. అయితే ఆయన అన్నాడు, నీ పాదములు కడగనివ్వకపోతే నీకు నాకు ఏముండదు, పాలుండదు అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు అని అంటే, నీకు నాకు పాలుండకపోతే నేను బ్రతకలేను ప్రభువా. ఆయన అన్నాడు, నేను ఎక్కడికి పోగలను మరింకో సందర్భంలో, నిత్య జీవము కలిగిన నీ మాటలు వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా అని ఆయన అన్నాడు. అర్థం చేసుకుంటాడు కొన్ని దారి తప్పిన మాటలు, దుడుకు ఆ యొక్క విషయంలో ఆయన తొందరపాటుతో మాట్లాడినా సరే. అయితే ఆయన అన్నాడు, నన్ను నిలువెల్లా కడిగాయి. ఎలా కడగాలంట? నిలువెల్లా కడుగు. మనం చూస్తే మనం మామూలుగా ఏదన్నా మచ్చలు అంటుకుంటే, బట్టలకు అంటుకుంటేనో లేదంటే మరి ఒంటికి అంటుకుంటేనో దాన్ని నీటితో కడుక్కుంటాం. మన ఆత్మకే కళంకమైతే, దానికే ముడతలు వస్తే అది దేనితో కడగాలి అని అంటే
వాక్యముతో కడగాలి. వాక్యముతో కడగాలి. వాక్యము ద్వారా కడగబడాలి. చాలామంది కొందరు ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని అంటారు. వాక్యం మాట్లాడినప్పుడు మాత్రం దాన్ని ఇష్టపడరు, మార్పు చెందరు. వాక్యం నీతో మాట్లాడుతుంది, వాక్యం మాట్లాడేది. ఆ రోజు యేసు ప్రభు కనాను దేశంలో ఆయా ప్రాంతాలకు తిరిగి ప్రజలతో ఎలాగ మాట్లాడాడో ఈ రోజు కూడా వాక్యము ద్వారా అలాగే మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఆయనకి ఎంత పవర్ ఉందో ఈ రోజు ఈ వాక్యానికి కూడా అంతే పవర్ ఉంది. వాక్యాన్ని వాక్యంగా నమ్మాలి. మొదటి ఇదంతా ఎందుకు చేస్తున్నాడంటే సంఘమును ప్రేమించి ఆ సంఘమును కడిగేయాలి, ఆ సంఘమును శుభ్రపరచాలి. తర్వాత ఈ సంఘాన్ని ఎక్కడ నిలబెట్టాలని అంటే తన ఎదుట పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట నిలబెట్టాలి ఈ సంఘాన్ని. ఇందులో కళంకము లేకుండా, ముడత లేకుండా ఆయన మనల్ని కడగాలి అని వాక్యము ద్వారా కడగాలన్నాడు. తర్వాత ఇంకా మనం చదివితే దానిని పరిశుద్ధ దేనిని ఈ సంఘమును పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎంత ఆశ్చర్యం అండి! తన్ను తాను అప్పగించుకున్నాడు. చాలా విషయాల్లో మనం చూస్తే ఆయన్ని ఎవరు పట్టుకోలేరు, ఎవరు పట్టుకోలేదు ఆయన్ని. కానీ ఆయన విషయం ఏంటంటే 30 ఎండి నాణ్యాలు పెట్టి ఆయన్ని పట్టుకోలేదు యూదా ఇస్కరియోతు ద్వారా. బంట్రోతులు ఆయన పట్టుకోలేదు. ప్రధాన యాజకులు కుట్రల ద్వారా ఆయన పట్టబడలేదు. సైనికుల ద్వారా ఆయన లొంగిపోలేదు. కానీ తన్ను తానే ఏమయ్యాడంట? అప్పగింపబడ్డాడు. తన్ను తానే అప్పగింపబడ్డాడు. ఎందుకోసం అప్పగింపబడ్డాడు? దేనికోసం అప్పగింపబడ్డాడు? నీ కోసం సిలువలో రక్తం కార్చడానికి, నా కోసం సిలువలో బలి అవ్వటానికి, నీ కోసం నా కోసం మనందరి కోసం నిందింపబడటానికి ఆయన అప్పగింపబడ్డాడు. ఆయన శ్రమపరచబడ్డాడు. ఆయన 3 మేకుల ద్వారా ఆకాశమునకును భూమికి మధ్యలో సిలువలో ఏమయ్యాడంట? ఆయన వేలాడాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మన కొరకు, ఈ చిన్ని సంఘము కొరకు ఆయన ఏమయ్యాడంట? సిలువకు అప్పగింపబడ్డాడు. ఆయన వాక్యము ద్వారా మనల్ని ఏం చేశాడంట? ఉదక స్నానము చేపించాడు. ఆయన నీ కొరకు తన ప్రాణమును అర్పించాడు. తన వాక్యము ద్వారా నిన్ను కడుగుతున్నాడు. తన వాక్యము ద్వారా నిన్ను పరిశుద్ధపరిచాడు. నీలో కళంకమును తీసివేయాలని, నీలో ముడతలు తీసివేయాలని తన్ను తానే అప్పగింపబడిన విషయం చూడండి. నిన్ను కన్న తండ్రి నీ కొరకు త్యాగము చేయలేదు. నిన్ను కన్న తల్లి, మనల్ని కన్నవారు, మన తోబుట్టువులు, అనేక మంది స్నేహితులు, ఈ విధంగా ప్రేమించినటువంటి వారు ఎవరు లేరు. ఎందరు ప్రేమించినా ప్రేమించకపోయినా యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా యేసయ్య మన కొరకు తన ప్రాణం పెట్టాడు. ఈ చిన్న సంఘము కోసం, ఈ సంఘము కోసం ఆయన బలైన విషయం మనం చూస్తున్నాం. మనలను ప్రేమించాడు ఆయన. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఆయన మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. నీ ప్రేమ గొప్ప అని అనుకోకు, అట్లని ప్రేమించొద్దు అనేది కాదు. ఆయనే మొదట నిన్ను నన్ను మనల్ని ప్రేమించాడు. చాలా ఆశ్చర్య రీతిలో మనల్ని సృష్టించాడు దేవుడు. అన్నిటినీ మాటతో కలగజేసిన దేవుడు నిన్ను మాత్రం, నన్ను మాత్రం తన స్వహస్తాలతో చేసినట్టు మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్టాండింగ్లో లేకపోతే ఎక్స్రేలో ఏదేదో చేసి ఎలా ఉందని చెప్తారు. కానీ ఆ రూపుదిద్దేది మాంసపు ముద్దగా రూపుదిద్దింది ఆయన. శూలాలు గర్భమందు ఎముకలు ఎలాగూ ఎదుగుతున్నాయో ఎవరికి తెలియదు అన్నాడు. ఆ గర్భము దాల్చిన ఆ స్త్రీకి తెలీదు, డాక్టర్లకు తెలీదు. దేవుడు అంత అద్భుతంగా మనల్ని రూపుదిద్దాడు. ఆశ్చర్య రీతిలో
తర్వాత మనం చూస్తే నీ నాభి సూత్రము కట్ చేయబడక మునిపే, నీవు రక్తములో పొర్లాడుతున్నప్పుడే, నీకు ఉప్పు రాయక మునిపే నేను బ్రతుకు అని చెబితే నువ్వు బ్రతికేవు అన్నాడు. ఇది ఆశ్చర్యం. మనము తర్వాత ఏం చేయవలసిన అవసరం ఉంది? ఆయన ప్రేమించవలసిన అవసరం ఉంది. మనలను ప్రేమించాడు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. మనం కూడా ఏం చేయాలి? ఆయనను ప్రేమించే వారమై మనం ఉండాలి. ఆయనను ప్రేమించే వారమై మనం ఉండాలి. ప్రేమించే ప్రేమ ఎలా ఉండాలి? ఎలా ఉంటుంది? నేను ప్రేమిస్తున్న ఒక మాటలో అనేది కాదు. దేవా నీకు వేల వేల స్తోత్రాలు, మాటతో కాదు, ఒక మాట. తర్వాత నీకు లక్షలాది స్తోత్రాలు, వందనాలు, నీకు కోట్లాది వందనాలు, శతకోటి వందనాలు. ఒక మాటతో అయిపోవటం కాదు, క్రియాపూర్వకంగా మనం ఉండాలి. ఏం చేయాలంట? క్రియాపూర్వకమైన ప్రేమ మనలో ఉండాలి. ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు వరకు కూడా నువ్వు జీవంతో ఉన్నావు, సజీవంగా ఉన్నావంటే ఆయన కారణం. దేవునికి స్తోత్రం. ఆయన నీకు ప్రతిదినము ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీకు అన్ని వనరులు, వసతులు కలగజేశాడు. ఆయన భౌతికంగా నిన్ను కాపాడాడు, ఆధ్యాత్మికంగా నిన్ను కాపాడాడు. ఎంతగా దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, ఎంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, దేవునికి ఒక ప్రత్యేకత అంటూ దేవుడికి ఇవ్వాలి. మనం దేవునికి ప్రత్యేకత ఇవ్వాలి, దేవునికి ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి బిడ్డలంగా మనం ఉండాలి. దాన్ని ఆయన గుర్తించాలి. ఇది ప్రేమ. ఏదో ఆయన నేను మీ కొరకు ప్రాణం పెట్టాను కనుక నా కోసం మీరు ప్రాణం పెట్టండి అని చెప్పటం లేదు. అవసరమైతే పెట్టాలి, అవసరమైతే పెట్టబద్దులమై ఉన్నాం. కానీ అందరికీ ఆ అవకాశం ఉండదు, ఉండకపోవచ్చు. ప్రియులారా, మనము ఆయన్ని ప్రేమించేటటువంటి విధానంలో మనం ఉండాలి. ఏ విధమైన ప్రేమ మనలో ఉంటుంది? ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి కొంచెములో నమ్మకంగా ఉంటే నిన్ను మహాభివృద్ధి చేస్తాడని దేవుని వాక్యం ఉంది. దేవునికి ప్రాధాన్యత మనం ఇవ్వాలి. ఇక్కడ విషయం చూస్తే ఆయన నన్ను ప్రేమించాడు, నేను కూడా ఏం చేయాలి? ఆయన్ని ప్రేమించాలి. నేను కూడా ఆయన్ని ప్రేమించాలి. ప్రియ దేవుని బిడ్డలను, మనం ఎంతగా ఆయన్ని ప్రేమిస్తున్నాం? ఆయన ఎంత నిన్ను ప్రేమించాడు? ఆయన దేవాది దేవుడే, సృష్టికర్తే. ఆయన నిన్నెంతగా ప్రేమించాడే. కానీ నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు? ఏ మోతాదులో ప్రేమిస్తున్నావు? ఆయన ఎంత ప్రేమించాడంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆయన మరణం అయ్యేంత వరకు ప్రేమించాడు. మరణము కొరకు ప్రేమించాడు. సుఖానుభవంగా ఉండకూడదు దేవుడి కన్నా. దేవుని వాక్యం రాయబడి ఉన్న మాటలను బట్టి మనం చూస్తాం. మరొక వాక్యాన్ని బట్టి మనం దేవుని విషయాలు మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 13:34. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇక్కడ కొత్త ఆజ్ఞ ఇచ్చాడంట యేసు ప్రభు. మీలో ఒకరినొకడు ప్రేమించుకొనవలెనని కొత్త ఆజ్ఞ మీకు ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టు. ఎవరిని ప్రేమించాడు? శిష్యులను ప్రేమించాడు. శిష్యులను నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీలో ఒకళ్ళని ప్రేమించుకోండి. చాలా విధాలుగా మనం చూస్తే భేదాభిప్రాయాలండి, భేదాభిప్రాయాలు. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోరు. సంఘంలో చాలా ఇబ్బందికరమైన విషయాలు. నీ టాటోస్ ఇక్కడ చూపించకూడదు, నీ అందచందాలు, నీకు ఉన్నతనం, నీ యొక్క వాద, విద్య, ఉద్యోగాలు, వ్యాపారం ఇలాంటివి ఇక్కడ చూపించకూడదు. అందరమే సమానులమే దేవుని సన్నిధిలో. మనం అందరమే శిష్యులమై ఉన్నాం. ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ఆయన కోపము ఎంత ఉంటుందంట? నిమిషము మాత్రం ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, అయితే మన కోపము సూర్యుడు ఉదయించినది మొదలు అప్పటి నుండి సూర్యుడు అస్తమించేటప్పటికి ఆ కోపం ఏమవ్వాలంట? పోవాలి. నాకు కూడా నా చిన్నతనంలో జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు కొండలు ఉన్నాయి, ఆ దొంతరు ఉంటుంది, ఆ 2 3 కొండలు ఉండి, ఆ కొండల్లో కూడా బియ్యం వేసి ఏయో పెట్టి అందులో డబ్బులు పెట్టేది మా అమ్మ.
డబ్బులు పెడితే ఆ డబ్బులు కాజేసి కొనుక్కోవటానికి నేను లేకలాడుతా ఉంటే ఎత్తానికి ఈ లోడుతో లేవేమో ఎంటీగా ఉన్నాయి కొండలు. అయ్యేం చేసి నీ ఒకటికొకటి పడిపోయి డమా 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 అంటే మొత్తానికి ఒక 7-8 కొండలు మొత్తం సర్దుకున్నాయి, పగిలిపోయింది. వారి నాయన ఇంత నష్టం జరిగింది, ఏం జరుగుద్దో, ఏం చేస్తారో, ఎలా కొడతారో, ఎలా తిడతారని నేను అక్కడక్కడ దాక్కుతున్నా. ఇక మసకడిపోతుంది. మా అమ్మ మా నాన్న విషయంలో ఏం జరిగిందో నాకు తెలీదు. ఎట్టకేలకు వచ్చి మా నాన్న పట్టుకున్నాడు నన్ను. ఏం చేస్తాడు నన్ను ఇప్పుడు? ఏం చేస్తాడు? కొడతాడో మరేం చేస్తాడో ఆయన అంటే అన్నాడు ఒక మాట, అయ్యా కొండలు నీకన్నా ఎక్కువ అట్లా, రా ఇంటికి వెళ్దాం అని నన్ను తీసుకొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా తల్లిదండ్రుల కోపం బిడ్డల మీద అయితే పోతుందేమో నాకు అర్థమైంది. కానీ ఎదుటోళ్ళ మీద కోపం పోతుందా? సంఘంలో ఒకరి మీద ఒకళ్ళ కోపం పోతుందా? అభ్యంతరాలు పోతున్నాయి. ఒకరికొకరు పలకరించుకుని ముచ్చటగా మాట్లాడుకునే విధానాలు ఏమైనా ఉంటున్నాయా? యేసుప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మనమందరం శిష్యులవి. మత్తయి సువార్త 28వ వాక్యంలో చదువుకోండి, మీరందరినీ శిష్యులుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు. ఆ రోజున 12 మంది శిష్యులు ఆయన వెంబడున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజున మనం అందరమే శిష్యులమే. మనం అందరమే ఒకరినొకరు ఏం చేయాలంట? ఆయన మనల్ని ప్రేమించిన ప్రకారము, ఆయన ఆ రోజున శిష్యులను ప్రేమించిన ప్రకారము మనం ఒకళ్ళు కూడా మనం ఏం చేయాలి? ప్రేమించుకోవాలి. ప్రేమించుకునే బిడ్డలంగా మనం ఉండాలి ప్రియులారా.